వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హోమ్ మేడ్ గరం మసాలా ఎలా చేసుకోవాలనో చూపిస్తానండి. ఇది అన్ని నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్ కర్రీస్కి బాగా సెట్ అవుతుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకోవాలండి. ప్యాన్ వేడెక్కాక 1 కప్పు ధనియాలు తీసుకొని సన్నని మంట పైన వేయించుకోవాలి. తర్వాత 6 నుండి 8 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత 6 నుండి 10 యాలకులు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసి వేయించుకోవాలి. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ లవంగాలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కొన్ని రాతి పువ్వు అంటే స్టోన్ ఫ్లవర్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా చేయడం వలన మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ మసాలా దినుసులన్నింటినీ చల్లబడ్డాక ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచిగా గరం మసాలా అనేది రెడీ అవుతుంది. ఇది అన్ని కూరలలో అన్ని ఫ్రై కర్రీస్కి వాడచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.